హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. నా రెసిపీస్ కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది సింపుల్ మసాలా పాస్తా రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను అన్ని వెజ్జెస్ని కట్ చేస్తున్నా అండి. పచ్చిమిర్చి, అలా ఎల్లో క్యాప్సికమ్ అండ్ రెడ్ క్యాప్సికమ్ అండ్ ఆనియన్, ఇంకా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. అండి పాస్తా ఉడికించుకుందాం. ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్, పాస్తా, అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని పాస్తాని 95% కుక్ చేసుకోవాలి. ఉడికించుకున్న పాస్తాని తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం కోసం పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిర్చి, అలాగే ఆనియన్స్, ఇంకా ఇందులోకి క్యారెట్, ఇంకా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. వేసుకొని ఇవన్నీ మంచిగా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం టొమాటో సాస్ వేసుకోవాలండి. టొమాటో సాస్ వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కారం యాడ్ చేస్తున్నా. కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఇందులోకి పక్కన పెట్టుకున్న పాస్తాను వేసి ఈ పాస్తాకి మసాలా అంతా పట్టేలా కలుపుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను అడిషనల్ టేస్ట్ కోసం మ్యాగీ సాస్ యాడ్ చేస్తున్నా అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయొచ్చు. ఇలా మ్యాగీ సాస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ పాస్తా రెడీ. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింధు సిగ్నేచర్ వ్లాగ్స్. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.